ఒక పాత లైబ్రరీలో ఎన్నో పాత పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఒక పుస్తకం చాలా ప్రత్యేకమైనది. ఆ పుస్తకంలో ఒక చిన్న కథ ఉంది. ఆ కథ చదివిన వారికి ఏదో జరిగిపోతూ ఉంది. ఒకరోజు రాత్రి నేను ఒక్కడినే లైబ్రరీలో ఉన్నాను. నేను ఎక్సైట్మెంట్‌లో ఆ పుస్తకం తీసుకొని ఆ కథ చదవడం మొదలుపెట్టాను. కథ చదువుతూ ఉండగా నాకు చుట్టూ ఏదో కదులుతున్నట్టు అనిపించింది. నేను వెంటనే తల ఎత్తి చూశాను. నాకు చుట్టూ ఉన్న పుస్తకాలన్నీ వాటి స్థానంలో నుంచి కదులుతూ ఉన్నాయి. కొన్ని నా వెనకాల ఉన్న షెల్ఫ్‌లో నుంచి కింద పడ్డాయి. నాకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నేను వెంటనే ఆ పుస్తకాన్ని మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ అప్పుడే ఆ పుస్తకం నా చేతిలో నుంచి కింద పడి, దాని పేజీలు వాటంతట అవే తిరగడం మొదలయ్యాయి. ఆ కథలో అక్షరాలు పెద్దవిగా మారి ఒక వికృతమైన ఆకారం తీసుకున్నాయి. ఆ ఆకారం నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉందంటే నా శరీరం అంతా వణికిపోయింది. అది ఒక మనిషి కాదని నాకు అర్థమైంది. అది పుస్తకంలో నుంచి బయటకు వస్తున్న ఏదో భయంకరమైన శక్తి. నేను భయంతో అరిచాను. అప్పుడు అకస్మాత్తుగా నేను మళ్ళీ నా కుర్చీలో కూర్చొని ఉన్నాను. నా చేతిలో ఆ పాత పుస్తకం ఉంది. నేను భయంతో గట్టిగా దాన్ని విసిరేసి లైబ్రరీలో నుంచి బయటికి పరిగెత్తిపోయాను. కానీ నేను బయటికి వచ్చినప్పుడు ఆ పాత పుస్తకం లైబ్రరీ తలుపుల మీద ఉన్న అద్దం వెనుక కనిపించింది. ఆ పుస్తకంలో నుంచి ఒక వికృతమైన ముఖం నన్ను చూసి నవ్వుతూ ఉంది. అది నన్ను ఇప్పుడు కూడా చూస్తూనే ఉంది.